హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా అండి. కొంచెం జలుబు చేసింది, వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ముందుగా నిత్య దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా నిత్యం ఇలాగే దీపారాధన చేసుకుంటాను. నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు అలా ఉంటుంది. అలానే మల్లె చెట్టుకి పువ్వులు పూసినాయండి, బాగా ఎక్కువ పూసినాయి. ఇలానే స్వామివారి పటాలకి పెట్టిన తర్వాత కొన్ని కనకాంబరాలు, కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయి. అవి కూడా మాల కట్టి వెంకటేశ్వర స్వామికి అయితే దండ కింద వేశాను. అలానే మన వంటగదిలో నేను ఆగ్నేయ మూల అన్నపూర్ణ దేవుని అయితే పెట్టుకున్నానండి. రోజు కూడా పసుపు నీళ్ళు జిమ్మేసి తుడిచేసి పద్మం కలువ మొగ్గు రెండు వేసి ఇలా దీపారాధన చేసుకొని ఏదో ఒక ప్రసాదం చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టుకుంటాను. అలానే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఏంటి పిచ్చుకల సౌండ్ ఎక్కువ బాగా వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి మామిడి చెట్టు మీద చూసారు కదండి, పిచ్చుక పిల్లల్ని పెట్టింది. భలే అనిపించింది చూడగానే, ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మీకు కూడా షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నా. అలానే వీడియోని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కొంతమందికి షేర్ అయితే చేస్తూ ఉండండి. నాకు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. టీ అయితే తాగుతున్నాను. నేను టీ తాగుతున్నా, మా వారికి అయితే కాఫీ పెట్టాను. అలానే ఈ వీడియోలోనే మా పుట్టిన గ్రామమైన గ్రామదేవత అయిన చింతాలమ్మ తల్లి వారి జాతర అయిందండి. జాతర వీడియోని కూడా ఈ వీడియోలో కంటిన్యూగా పెడుతున్నాను. ఈ అమ్మవారి పేరు వచ్చేసి చింతాలమ్మ తల్లి అండి. ఈ అమ్మవారికి ఏంటంటే మా చిన్నప్పుడే నోరు కట్టేశారంట. అంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కట్టారో ఎవరు కట్టారో తెలీదు. పెద్దవాళ్ళు అయితే నోరు కట్టేశారని చెప్పి అమ్మవారికి పూజలు అవి జరిగే కాదు. కానీ ఎవరైనా కొత్త జంట కానీ జంట బిడ్డ తల్లి కానీ వెళ్తూ ఉంటే అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అలా అమ్మవారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని మొక్కేవాళ్ళు అంతే. ఈ మధ్యనే నోరైతే విప్పడం జరిగిందండి అమ్మవారికి. అప్పటి నుంచి జాతరలా చేస్తున్నారు. సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం మట్టికి అంటే ఎన్ని సంవత్సరాలకి ఒకసారి చేసుకోవాలని చెప్పి పంతులు గారిని అయితే కనుక్కొని అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలకైతే చేస్తారు. ఇది 3 సంవత్సరాల నుంచి అయితే ఈ జాతర జరుగుతుందండి. అంతకుముందు ఒక 4 సంవత్సరాలు మా బ్రదర్స్ వాళ్ళు అమ్మవారికి చిన్నగా పందిరి వేసి మైక్ సెట్స్ పెట్టి ప్రసాదాలు పంచిపెట్టి అలా చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఇలా అమ్మవారి జాతర చేయించుకున్నారన్నమాట. శక్తి వేషాలు, పూనకాలు, అమ్మవారు, అలానే ఇక్కడ కొండాలమ్మ తల్లి, దేశాలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి అమ్మవార్లు కూడా ఉన్నారండి. ఆ అమ్మవార్లు కూడా పూనకాల కింద వచ్చారు. అలానే అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా జరిగింది. చాలా బాగా చేయించుకుందండి అమ్మవారు అయితే. చిన్న గ్రామం అయినా కూడా చాలా బాగా జరిపించుకున్నారు. చూస్తున్నారు కదండి, అమ్మవారు చింతాలమ్మ అమ్మవారు ఈవిడ మీదకి ఎప్పుడూ వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అలానే ఇంకొక ఇద్దరు మీద దేశాలమ్మ తల్లి, కొండాలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి వచ్చి భక్తుల సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తూ ఉంటారు. అలానే మందు కాల్పు కూడా చాలా బాగా జరిగిందండి. చింతాలమ్మ తల్లి అమ్మవారు నిజంగా నోరు విప్పడం, జాతర జరగడం, అమ్మవారి సమస్యలు తీర్చడం ఈ గ్రామానికి మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. మీరు కూడా జై చింతాలమ్మ తల్లి అని కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి, అందుకనే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. అలానే ఇందాక చింతాలమ్మ తల్లి అమ్మవారి పూనకం చూసారు కదండి, ఈవిడ వచ్చేసి కొండాలమ్మ అమ్మవారు అన్నమాట. ఈవిడ మీద కూడా పూనుతారు. అలానే పక్కన కనిపిస్తున్నారు కదా దేశాలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, అలా మొత్తం అన్ని పూనకాలు వచ్చి అమ్మవారు ఏమన్నా చెప్పాలి అనుకున్నా, లేదంటే జాతర బాగా చేయించారు, లేదంటే అమ్మవారు మన సమస్యలు ఏమన్నా అడిగితే ఆ పూనకం వచ్చినప్పుడు చెప్తారన్నమాట. చిన్నప్పుడు అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు మాకంత తెలీదు. ఇప్పుడిప్పుడే పెద్దవాళ్ళు అన్నీ చెప్తూ ఉంటే అన్నీ తెలుస్తాయి కదండి. అలానే నైవేద్యాలు పెట్టుకున్నారు. పుట్టింటి ఆడపడుచులు ఉంటారు కదా, అంటే మేము అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆడపడుచులందరికీ కూడా బట్టలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా జరిపించారండి.
ఆ పిల్లలు మా బ్రదర్స్ వాళ్ళు అమ్మవారికి ఇలా చేయకపోతే ఘనంగా జరగపోనేమో.